Welcome to Alchemy. What is packing fraction? Ratio between volume occupied by atoms and volume of the cubic unit cell is called packing fraction. First, what is packing fraction? Ratio. For example, ఒక క్యూబ్ లాంటి ఒక ప్యాకెట్ అనేది తీసుకుంటే దాంట్లో మనం స్టోన్స్ అనేవి వేస్తే స్టోన్స్ దట్ మీన్స్ స్పియర్స్ లాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యాటమ్స్గా కన్సిడర్ చేసుకుంటే స్పియర్స్గా తీసుకుంటాము. ఇక్కడ దీని మొత్తం ప్యాకింగ్ ఫ్రాక్షన్ మనకి తెలియాలంటే ఎంత ప్యాక్ అయింది తెలియాలంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్స్ ఆక్యుపైడ్ స్పియర్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ద టోటల్ క్యూబ్. సేమ్ ఇక్కడ రేషియో బిట్వీన్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై యాటమ్స్, ఇక్కడ యాటమ్స్ని స్పియర్స్గా కన్సిడర్ చేస్తాం. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్ ఈజ్ కాల్డ్ ప్యాకింగ్ ఫ్రాక్షన్. ఒక క్యూబిక్ యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ అనేవి ఆక్యుపై చేసాయో దాన్ని ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటాము. ఫర్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆర్ ప్రిమిటివ్ సెల్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ Z1 ఉంటుంది. ప్రిమిటివ్ క్యూబిక్ సెల్లో కార్నర్స్ దగ్గర ఆటమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి 1/8 × 8 1. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ 1. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆటమ్స్ మీన్స్ ఇక్కడ ఆటమ్స్ని స్పియర్స్గా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని ఆటమ్స్ అనేవి ఉన్నాయి? 1 ఉన్నాయి. 1 × 4/3 πr3. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈస్ 4/3 πr3. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్ ఇట్స్ వాల్యూమ్ ఈస్ A3. ఇక్కడ మనం ఆల్రెడీ క్రిస్టల్ రేడియస్లో దాని రేడియస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి A = 2r. సో 2r3 8r3. ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆటమ్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్. దీన్ని ఇలా మనం ఫైండ్ ఆర్ డివిజన్ చేస్తే దీని వాల్యూ 0.523 వస్తుంది. దాని పర్సంటేజ్ తీసుకోవాలి కాబట్టి ఇంటూ 100 మల్టిప్లై చేస్తే 52.3 వచ్చింది. అండ్ ఎంటీ స్పేస్ వచ్చి 100 - 52.3 చేస్తే 47.7. అండ్ ఫర్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ వాల్యూ ఏంటంటే 52.3% అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్లో తీసుకున్నాం. ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్లో మనకి కార్నర్స్ దగ్గర ఆటమ్స్ అనేవి ఉంటాయి, ప్లస్ ఫేసెస్ దగ్గర ఉంటుంది. టోటల్ 4 కాబట్టి వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆటమ్స్ అంటే 4 × 4/3 πr3 అంటే 4 ఆటమ్స్ ఉంటాయి. వాటి వాల్యూమ్ వచ్చేసి 4 × 4/3 πr3. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్ A3. ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాము 4r = √2a. ఇట్స్ ఏ ఫేస్ డయాగ్నల్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఏ అంటే 4r/√2 ఉంటుంది. హోల్ క్యూబ్ వేస్తే వాల్యూ ఇట్లా ఉంటుంది. దీన్ని ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఇట్లా వేసి రివిజన్ చేస్తే సింప్లిఫికేషన్ చేస్తే దాని వాల్యూ 0.745 ఇంటూ 100% తీసుకురావాలి కాబట్టి 74.5 ఉంటుంది. రిమైనింగ్ ఎంటీ స్పేస్ వచ్చి 26% ఫర్ FCC అనేది ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ BCC. బాడీ సెంటర్ క్యూబిక్ యూనిట్ సెల్లో కార్నర్స్ దగ్గర ఉంటాయి ప్లస్ బాడీ సెంటర్ దగ్గర ఉంటుంది. టోటల్ 2 అనేది ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్ వచ్చి 2 ఉంటాయి. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆటమ్స్ 2 ఉంటాయి కాబట్టి 2 × 4/3 πr3. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబిక్ యూనిట్ సెల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ 4r = √3a. ఇది బాడీ డయాగ్నల్ లెంత్ అనేది ఉంటుంది. 4r = √3a. సో ఇక్కడ ఏ వాల్యూ కావాలి కాబట్టి 4r/√3 హోల్ క్యూబ్ వేసుకుంటే దాని వాల్యూ వస్తుంది. అండ్ సింప్లిఫికేషన్ చేస్తే దాని యొక్క ప్యాకింగ్ ఫ్రాక్షన్ 68% ఉంటుంది. అండ్ ఎంటీ స్పేస్ వచ్చి 32% ఉంటుంది. అండ్ హియర్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఆర్డర్ వచ్చేసి అండ్ ఇది వచ్చి ఇంక్రీజింగ్ ఆర్డర్. సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ లెంత్ 54% ఉంటుంది. అండ్ BCC 68%, FCC 74% ఉంటుంది. అండ్ 2023 గేట్లో ఈ క్వశ్చన్ అడిగారు 2 మార్క్స్కి. విచ్ క్యూబిక్ సిస్టమ్ హ్యాస్ హైయెస్ట్ ప్యాకింగ్ ఫ్రాక్షన్? ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్. ఇట్లాంటి చిన్నవే అడుగుతారు. అండ్ గేట్ అండ్ CSIR నెట్ ఎగ్జామినేషన్ 2 మార్క్స్ది 4 మార్క్స్ ఒకటి కంపల్సరీగా వస్తుంది CSIR నెట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్టీషియన్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఈచ్ పొజిషన్ అండ్ క్యూబిక్ యూనిట్ సెల్లో కార్టీషియన్ పొజిషన్స్ ఎలా ఉంటాయి అన్నది. ఫర్ సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్ నార్మల్గా కార్నర్స్లో వచ్చేసి అన్ని ఇంటీజర్స్ అనేవి ఉంటాయి. సెంటర్స్లో వచ్చేసి ఆల్ ఫ్రాక్షన్స్ అనేవి ఉంటాయి. ఫేసెస్లో 2 ఫ్రాక్షన్స్ 1 ఇంటీజర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సింపుల్ క్యూబిక్ యూనిట్ సెల్లో మనకి అన్ని కార్నర్స్ దగ్గరే పాయింట్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. సో కార్నర్స్ దగ్గర అన్ని ఇంటీజర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ BCCలో కార్నర్స్ దగ్గర ఉంటే బాడీ సెంటర్ దగ్గర ఉంటుంది. సో కార్నర్స్ 0 ఉంటాయి, సెంటర్ దగ్గర ఆల్ ఇంటీజర్స్ మాత్రమే ఉంటాయి.
అండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్లో వచ్చేటప్పటికి ఇక్కడ 0 అనేది ఉంటుంది కార్నర్స్ దగ్గర, ఫేసెస్ దగ్గర ఏమో ఇట్లా ఉంటుంది, అండ్ 2 ఫ్రాక్షన్స్ అండ్ 1 ఇంటీజర్ అనేది ఉంటుంది ఫేసెస్ దగ్గర. సో ఎఫ్సిసిలో కార్టెసియన్ కోఆర్డినేట్స్ అనేది అరేంజ్మెంట్ ఇట్లా ఉంటుంది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్కి అడుగుతారు. అండ్ నెక్స్ట్ సమ్ ప్రాబ్లమ్స్ అన్ని చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇఫ్ మెటల్ హ్యాస్ ఏ బీసీసీ బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఆఫ్ ఎడ్జ్ లెంత్ మీన్స్ ఏ వాల్యూ 400 పికోమీటర్స్ ఇచ్చారు. క్యాలిక్యులేట్ అటామిక్ రేడియస్ ఆర్ క్రిస్టల్ రేడియస్. ఏ ఈక్వల్ టు 400 పికోమీటర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటామిక్ రేడియస్ కావాలంటే దీని యొక్క 4r ఈక్వల్ టు √3 అనేది ఉంటుంది. √3 ఇది వచ్చి బాడీ డయాగ్నల్ లెంత్ అనేది ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ వాల్యూ √3/4, ఏ వాల్యూ 400, 4 ఇంటూ 100 1.732 173.2 పికోమీటర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది ఇంపార్టెంట్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి. వెరీ ఈజీ ప్రాబ్లమ్. ఇన్ యూనిట్ సెల్ ఏ ఐటమ్స్ ఎట్ కార్నర్స్లో ఉంటాయి అండ్ బి ఎట్ ఆల్ ఫేస్ సెంటర్స్లోనే ఉంటాయి. ఫైండ్ సింప్లెస్ట్ ఫార్ములా. ఏ ఐటమ్స్ ఎట్ కార్నర్స్లో ఉండేవి 8 1/8 ప్లస్ బి వచ్చి ఎట్ ఫేసెస్లో ఉంటాయి 6 ఉంటాయి 6 ఇంటూ 1/2. సో 1 ప్లస్ 3 అనేది ఉంటుంది. దీని ఒక ఎంపిరికల్ ఫార్ములా వచ్చేసి AB3గా మనం రాస్తాము. అంటే ఏ అనేది కార్నర్స్ దగ్గర లొకేట్ అయినప్పుడు 1 అనే వాల్యూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎట్ కార్నర్స్ 8 ఇంటూ 1/8. అండ్ ఫేసెస్ దగ్గర 6 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి దాని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పర్ యూనిట్ సెల్ అంటే మల్టిప్లై విత్ 1/2. సో 3. దీని ఎంపిరికల్ ఫార్ములా AB3 అనేది ఉంటుంది. హియర్ ఇఫ్ 1A ఈస్ రిమూవ్డ్ వాట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్ములా ఆర్ ఎంపిరికల్ ఫార్ములా. ఏ అనే ఐటమ్స్ కార్నర్స్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు 1 లెస్ అయింది కాబట్టి 7 ఉంటుంది కాబట్టి 7 ఇంటూ 1/2 వచ్చేసి ఏ వాల్యూ. అండ్ బి ఆల్రెడీ ఫేసెస్ అన్నీ ఎప్పటిలాగే ఉంటాయి. సో 6 ఇంటూ 1/2 3 అనేది ఉంటుంది. సో ఏ 7/2 ఉంటుంది, బి వచ్చేసి 3 దగ్గర ఉంటుంది. దాని యొక్క ఎంపిరికల్ ఫార్ములా అనేది ఇలా ఉంటుంది. అండ్ ఈ 1B ఈస్ రిమూవ్ వాట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్ములా. ఏ దగ్గర కార్నర్స్ దగ్గర ఎప్పటిలాగా ఉంది 8 ఇంటూ 1/8 1 ఉంటుంది. బి దగ్గర వచ్చేసి ఒకటి లెస్ అవుతుంది కాబట్టి 5/2 ఉంటుంది. అండ్ ఏ 1 ఉంటుంది, బి 5/2 అనేది ఉంటుంది. దీని వాల్యూ అనేది దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే A7 B6గా రాసుకోవచ్చు, దీన్ని A2 B5గా రాసుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవి బాగా కొడతారు. ఇన్ ఎఫ్సిసి యూనిట్ సెల్ వన్ ఆఫ్ ద ఫేస్ సెంటర్ ఈస్ లెఫ్ట్ అన్ఆక్యుపైడ్. వన్ ఆఫ్ ది ఫేస్ సెంటర్ ఈస్ లెఫ్ట్. మొత్తం టోటల్ ఫేసెస్ 6 ఉంటాయి. వన్ ఆఫ్ ది లెఫ్ట్ ఆక్యుపైడ్ కాబట్టి 5/2. ఫేస్ సెంటర్స్లో కార్నర్స్ అనేవి ఉంటాయి కాబట్టి జెడ్ 8 ఇంటూ 1/8 ప్లస్ 5 ఇంటూ 1/2 1 ప్లస్ 5/2 ఏ 7/2 అనేది ఉంటుంది. వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ఆటమ్స్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ కావాలి కాబట్టి 7/2 ఇంటూ 4/3 πr3. అండ్ ఇక్కడ వచ్చేసి 4r ఈక్వల్ టు √2a అనేది ఉంటుంది కాబట్టి ఏ వాల్యూ 4r/√2 హోల్ క్యూబ్ ఉంటుంది. సింప్లిఫై చేస్తే దీని వాల్యూ వచ్చేసి 0.648 ఉంటుంది. అంటే 64.8% అనేది ఉంటుంది. ఇలా ఈ ప్యాకింగ్ ఫ్రాక్షన్స్లో కూడా ఒకటి ఆక్యుపై అవ్వకపోతే ఎట్లా ఉంటుంది అనే క్వశ్చన్స్ కూడా అడుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.